మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ ప్రశ్నలను అందిస్తున్నాను వీడియోస్ రూపంలో. ఇప్పటికే 6 వీడియోస్ ఇచ్చాను, ఇది 7వ వీడియో. ప్రతి వీడియోలో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 151. ఇలాంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే మీకు ఈ ఛానల్ అందుతాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 151 చూద్దాం. ఇవాళ గత వీడియోలో 150 వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఒసామా బిన్ లాడెన్ను అమెరికా ఎప్పుడు హత్య చేసింది? 2011 మే 2న పాకిస్తాన్లోని అబోటాబాద్లో అమెరికా నేవీ సీల్స్ కమాండోల చేతిలో హత్య చేయబడ్డాడు. ఒసామా బిన్ లాడెన్ ఆల్ ఖైదాలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి అండి. 2001లో మీకు అమెరికాలో WTC టవర్స్ మీద సెప్టెంబర్ 11న ఒక దాడి జరిగింది. అల్ ఖైదా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. అందులో ఒసామా బిన్ లాడెన్ కీలక పాత్ర అని చెప్పి అమెరికా 2011 మే 2న ఈ హత్యను చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో భూమి శిస్తుకు సంబంధించి శాశ్వత శిస్తు నిర్ణయ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టినారు? కారన్ వాలిస్ 1793లో. ఈ శాశ్వత శిస్తు నిర్ణయ విధానాన్నే జమీందారీ విధానం అని కూడా అంటారు. ఇందులో జమీందారులకు భూమి శిస్తు వసూలుతో పాటు ఆ భూమిపై అధికారాలు కూడా సంక్రమించాయి. బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇండియాలో ఏదైతే మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి భూమి శిస్తు విధానాలను అనుసరించింది. అది శాశ్వత శిస్తు నిర్ణయ విధానం కావచ్చు, రైత్వారీ పద్ధతి కావచ్చు, మహల్వారీ పద్ధతి కావచ్చు. సో వాటి గురించినటువంటి క్వశ్చన్ ఇది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో భూమి శిస్తుకు సంబంధించి రైత్వారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? వెరీ ఇంపార్టెంట్, థామస్ మన్రో ప్రవేశపెట్టాడు. ఇందులో రైతు నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తాడు, మధ్యవర్తులు ఎవరు ఉండరు అన్నట్టు. భారతదేశంలో అత్యంత పొడవైన తీగల వంతెన ఇది? సుదర్శన సేతు అండి. 2024 ఫిబ్రవరి 25న ప్రారంభమైంది. 2.32 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది గుజరాత్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 155. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎవరు స్థాపించారు? ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించాడు 1939లో. ప్రీవియస్ క్వశ్చన్. తమిళనాడులో డిఎంకే పార్టీ ద్రవిడ మున్నెట్ర కజగం డిఎంకే అంటే పార్టీ ఎవరు స్థాపించారు? సిఎన్ అన్నాదురై స్థాపించాడు 1949లో. దీని గుర్తు సూర్యుడు. అదేవిధంగా 1972లో ఈ డిఎంకే నుండి ఏఐ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం ఏర్పడింది. దీన్ని స్థాపించింది ఎంజి రామచంద్రన్. దీని గుర్తు 2 ఆకులు. ఎంఐఎం పార్టీ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఇది 1927లోనే ఏర్పాటు చేయబడింది మహమ్మద్ నవాజ్ ఖాన్ ద్వారా. ఆర్జేడీ పార్టీ గుర్తు ఏది? దీని గుర్తు లాంతర్ అండి. ఇది కూడా ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు. 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించాడు ఈ పార్టీని. క్వశ్చన్ నెంబర్ 159. జనతాదళ్ సెక్యులర్ పార్టీ ఎవరు స్థాపించారు? హెచ్డి దేవేగౌడ స్థాపించాడు 1997లో కర్ణాటక. సమాజ్వాదీ పార్టీ ఎవరు స్థాపించారు? ఇది యూపీలో ఉంది. సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ స్థాపించాడు 1992లో. దీని గుర్తు సైకిల్ గుర్తు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు స్థాపించారు? ప్రస్తుతం ఇది భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2001 ఏప్రిల్ 27న స్థాపించడం జరిగింది జలదృశ్యంలో, హైదరాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ఎక్కడ ఉంది? ఇది పుణేలో ఉందండి. భారత్లో ఏ సంస్థ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తయారు చేసింది? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేశారు. దీనిని ఆస్ట్రాజెనెకా కంపెనీ మొదట రూపొందించింది. చోళుల గ్రామ పాలన గురించి ఏ శాసనం వివరిస్తుంది? ఉత్తర మెరూరు శాసనం వివరిస్తుందండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ ఇది. చోళుల కాలము స్థానిక స్వపరిపాలనకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి కాలం ఇది. అంటే లోకల్ బాడీ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది మనం ఆ రోజులలో చూడొచ్చు. చోళుల కాలంలో ఇండియాలో ఇది చాలా ఫేమస్. ఉత్తర మెరూరు శాసనము దీనికి సంబంధించి మనకు డీటెయిల్స్ ఇస్తుంది. దీన్ని వేయించింది మొదటి పరాంతకుడు. తంజావూరులో బృహదీశ్వర ఆలయం ఎవరు నిర్మించారు? ఆన్సర్ వచ్చేసి మొదటి రాజరాజు. 1009లో ఈ ఆలయం అయితే నిర్మించబడింది తమిళనాడులో చోళుల కాలంలోనే. ఈ ఆలయ నిర్మాణంలో రాజరాజ చోళునికి ఎవరు సహకరించారంటే కరువూర్ దేవర్ అనే సిద్ధుడు సహకరించినట్టు తెలుస్తుంది. అద్వైత సిద్ధాంతాన్ని ఎవరు బోధించారు? దీన్ని బోధించింది ఆది శంకరాచార్యులు. జ్ఞాన మార్గం ద్వారా భగవంతుణ్ణి చేరవచ్చు అని చెప్తున్నాడు. విశిష్టాద్వైతం ఎవరు బోధించారు? రామానుజాచార్యులు బోధించాడు. ప్రేమతో భగవంతుణ్ణి చేరవచ్చు అని చెప్తుంది సిద్ధాంతం. ఏ రాజు హింస భరించలేక రామానుజాచార్యులు హొయసాల రాజ్యానికి పారిపోయాడు? కులోత్తంగ చోళుడు. ఇది మీకు ఇండియన్ హిస్టరీ నుంచి అడిగినటువంటి ప్రశ్న.
170 జీవక చింతామణి అనే జైన గ్రంథం ఎవరు రచించారు? తిరుత్తక్క దేవర రచించాడు. ఇవి ఈరోజు ఉన్నటువంటి 20 క్వశ్చన్స్. మిగతా కొన్ని ప్రశ్నలు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను మీకు.